హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం బ్రతుక నేర్చిన వాడు అనే చందమామ కథని చెప్పుకుందాం. ఒకానొక ఊళ్ళో మోహన్ అనే కుర్రాడు ఉన్నాడు. వాడు కటిక దరిద్రుడు. ఏ పూట కాపూట తిండికి తడుముకోవలసి వచ్చేది. ఇంత దీనస్థితిలో ఉన్నప్పటికీ మోహన్ ముఖాన విచారరేఖ అనేది ఎన్నడూ కనిపించలేదు. వాడు నిత్య సంతోషి. తను ఎప్పుడూ చిద్విలాసంగా ఉండటమే కాక దగ్గర ఉండేవాళ్లను హాస్యపు మాటలతో పకపక నవ్వించేవాడు. ఎన్నాళ్లకు ఉన్న ఊళ్ళో గడవకపోయేసరికి మోహను తన కాళ్ళు ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి పోదామని నిశ్చయించుకుని బయలుదేరాడు. పోయి కొన్నాళ్లకు ఒక నగరం చేరుకున్నాడు. దానిని మహాదాత అయిన ఒక పాదుషా పరిపాలిస్తున్నాడు. ఆ పాదుషా ఒక చిత్రమైన శాసనం చేసి ఉన్నాడు. మా రాజ్యంలో అనాథుడు ఎవడైనా చచ్చిపోయినట్టయితే వాని నిమిత్తం అయ్యే ఖర్చుల కోసం దివాణపు ఖజానాలో నుంచి 50 రూపాయలు ఇస్తాము అని. ఈ శాసనం చూచి సంతోషంతో మోహను ఎగిరి గంతేశాడు. వెంటనే పాదుషా వద్దకు పోయి వినయ విధేయతలు నటిస్తూ తన కష్టసుఖాలన్నీ పూసగుచ్చినట్టు వలపోసుకున్నాడు. చెప్పిందంతా విని పాదుషా, ఓయి అబ్బాయి, మా శాసనం కేవలము చచ్చిపోయిన వాళ్ల కోసమే కాని బతికున్న వాళ్లను ఉద్దేశించి ఏర్పరచింది కాదు. బతికున్న వాళ్లకేం ఏ కష్టపడి అయినా సంపాదించుకుంటారు. మరి దిక్కుమొక్కు లేని అనాథులు తరించటం ఎలాగా? అందుకనే వాళ్లను ఉద్ధరించటానికని ఈ శాసనం సృష్టించాము. కనుక నీవు వెళ్ళిపో. నీకు ఒక్క రాగి కాని కూడా ఇచ్చేది లేదు అని చెప్పాడు. అప్పుడు మోహను, ప్రభు, ఏలినవారు నన్నేదో బతికున్నవాడిలాగా లెక్క వేసుకుంటున్నారు కాబోలు. ఈ కరువులతోటి కాటకాలతోటి సగము చచ్చే ఉన్నాను. కొద్ది రోజుల్లో పూర్తిగానే చచ్చిపోవచ్చు. ఆ కాస్త మాట తమ చెవిన పడటానికి ఎంతో కాలం పట్టదు కూడాను అన్నాడు. సరే, చచ్చే పోవోయి, తర్వాత సంగతి మేము చూసుకుంటాములే అన్నాడు పాదుషా. అందుకు మోహను, అయ్యో దేవరా, అంత తేలికగా సెలవిస్తున్నారేమిటి? ఒకవేళ నేను పూర్తిగా చచ్చిపోయాననుకోండి, అప్పుడు తమ శాసనం ప్రకారం నా నిమిత్తం 50 రూపాయలు ఇవ్వక తప్పదు కదా. అందులో సగం పైకం అంటే ఒక్క 25 రూపాయలు ఇప్పుడు నాకు దయచేయించారంటే నేను తమ రాజ్యం విడిచి మరొక చోటికి వెళ్ళిపోతాను. ఇలా చేయటం వల్ల తక్కిన 25 రూపాయలు తమ ఖజానాలోనే ఉండిపోతాయి. అదంతా తమకు ఆదా అన్న మాటే కదా అని పాదుషాకు నచ్చజెప్పాడు. ఈ మాటలు పాదుషాకు బాగా నచ్చినాయి. ఇంతటితో వీడి పీడ వదిలిపోతుంది, 25 రూపాయలు మిగులుతాయి కదా అని తక్షణమే ఖజానాలో నుంచి సొమ్ము తెప్పించి ఇచ్చాడు. ఇది చేతబుచ్చుకుని మోహను మరొక ఊరు పోక నగరులోనే ఉంటూ ఆ డబ్బుతో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఇంతలో తలవని తలంపుగా ఆ పట్టణం అంతటా మహమ్మారి వ్యాపించి 2 రోజులలో సగం మందిని తుడిచిపెట్టేసింది. అందుచేత ఊరు ఖాళీ చేసిపోయి ఎక్కడైనా ప్రాణం రక్షించుకోమంటూ ప్రజలకు పాదుషా ఉత్తరువు చేశాడు. అప్పుడు మోహను తిరిగి పాదుషా వద్దకు వెళ్ళి, మహాప్రభు, ఇదివరకే నేను చచ్చిపోవలసింది. కానీ తమరు కరుణించి అప్పుడు నన్ను కాపాడినారు. తీరా బయలుదేరి పోదామనుకునేసరికి ఇప్పుడు మరొక చావు వచ్చి పడింది. చూడగా ఈసారి మరణం తప్పేటట్టు లేదే, ఎలాగా అని యోచిస్తున్నాను అని చెప్పి ఊరుకున్నాడు. అబ్బాయి, ఏమిటి ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నావు? ఆలస్యం చేయకు, ఊరు వదిలి వెళ్ళిపో, ప్రాణం దక్కించుకో అంటూ పాదుషావాడిని వేగిరపెట్టాడు. ప్రభు, ఇంతకు ముందు తమరిప్పించిన 25 రూపాయలు ఖర్చయిపోయినాయి. కదిలిపోదామంటే ఆస్కారం కనబడదు. అవతల చూడబోతే మహమ్మారి ముంచుకు వస్తున్నదాయే. ఏ క్షణమందు ఎవరిని కబళించుకుపోతుందో తెలియదు. ఈసారి నేను చావటమే తప్పనిసరి అయితే
ఏలినవారి ఖజానాలో మళ్ళీ 50 రూపాయలు ఖాళీ అయిపోతాయే. పాపం ఇదివరకే నాకు 25 రూపాయలు ఇచ్చి ఉన్నారు. అది ఇది చేర్చి ఇప్పుడు మొత్తం నా నిమిత్తమై 35 రూపాయలు వెచ్చించినట్టవుతుందే. కనుక దేవరకు ఈ ఖర్చు ఎలా తప్పుతుందా అని యోచిస్తున్నాను అన్నాడు. అప్పుడు పాదుషా వానిని మెచ్చుకుంటూ, అబ్బాయి మోహన్, నీవు చూపులకు చిన్నవాడివే కాని భలే ఉపాయశాలివి. నీ తెలివితేటలకు మేము సంతోషించాం. నీవు మా సంస్థానంలో ఒక మంత్రిగా ఉండిపోవలసింది అన్నాడు. ఆనాటి నుంచి మోహను మంత్రిగా ఉంటూ తన హయాంలో బతికున్న వాళ్లకే బాగా ఉపకారం జరిగేటట్టు ఏర్పాట్లు చేశాడు. ఇదండి బ్రతుక నేర్చినవాడు అనే కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. చిత్రమైన గానము అనే కథని చెప్పుకుందాం. శివుని డమరుకంలో నుంచి సంగీతం పుట్టింది. ఈ సంగీతాన్ని ప్రపంచంలో వ్యాపింపజేయాలని ఈశ్వరుడు సంకల్పించాడు. సాహిత్యానికి అధిదేవత సరస్వతి ఉండనే ఉన్నది కనుక సంగీతానికి కూడా పెద్దలను ఏర్పరచాలనే ఉద్దేశంతో తుంబుర నారదులను పిలిపించి వారికి సంగీత విద్య నేర్పించాడు పరమేశ్వరుడు. ఆ ఇద్దరిలో తుంబురుడు దేవలోకంలోనూ నారదుడు భూలోకంలోనూ సంచారం చేసి సంగీతం వ్యాప్తి చేయాలని నిశ్చయం జరిగింది. ఆ ప్రకారం తుంబుర నారదులు స్వర్గలోక భూలోకాలలో సంగీత విద్య ప్రచారం చేయబోయారు. ఇంతలో ఒక రోజున తుంబుర నారదులలో ఎవరు ఎక్కువ పాటగాడు అని వారిలో వారికి పోటీ పడింది. సాహిత్యానికి అధిదేవత అయిన సరస్వతి వద్దకు వెళ్ళి అడిగారు. వారిద్దరి పాట విని ఆమె స్పష్టంగా ఏమీ చెప్పలేక, ఇద్దరు గొప్ప పాటగాళ్లేనయ్యా అనేసింది. సరాసరి పోయి వాళ్ళు ఈశ్వరుణ్ణే అడిగేశారు. శివుడైనా ఏమీ నిర్ధారణగా చెప్పలేకపోయాడు. ఉభయులు గొప్పవాళ్లే అని పొగడటం తప్ప వారి సమస్య తెగలేదు. తరువాత వారు పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఎవరు ఎక్కువో చెప్పమన్నారు. పాట విన్న మీదట పార్వతీదేవి కూడా ఇద్దరి పాట గొప్పగానే ఉన్నదన్నది. ఈ జవాబుతో వారికి తృప్తి కలగలేదు. అప్పుడు పార్వతీదేవి, అబ్బాయిలు, సంగీత విద్యలో నిధి అయినటువంటి ఆంజనేయుడు ఇప్పుడు వింధ్య పర్వతాల మీద తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. మీరు పోయి మీ పాటలు అతనికి వినిపించారంటే మీ గొప్పతనం తేలిపోతుంది అని సలహా చెప్పింది. వెంటనే తుంబుర నారదులు వింధ్య పర్వతాలకు పోయి తపస్సు చేసుకుంటూ ఉన్న హనుమంతుణ్ణి లేపారు. లేపి, హనుమా, నీవేదో సంగీతంలో నిధివట, మేమిద్దరము పాడి నీకు వినిపిస్తాం. శ్రద్ధగా విని మాలో ఎవరు గొప్ప పాటగాడో చెప్పాలి అని కోరారు. హనుమంతుడు చిరునవ్వు నవ్వుతూ, ఈ పాటిదానికే పని కట్టుకు వచ్చారా? సరే, ఏవి మీ వీణలు ఇలా ఇవ్వండి అని అన్నాడు. తుంబురుడు తన కళావతి అనే వీణను, నారదుడు తన మహతి అనే వీణను మారుతి చేతికి ఇచ్చారు. వారిద్దరి పాట విని పరీక్ష చేస్తాడు కదా అని తుంబుర నారదులు కనిపెట్టు కూర్చున్నారు. వారిని పాడమనలేదు సరికదా, కొంచెం సేపటికల్లా ఆంజనేయుడు తనే పాడటం ప్రారంభించాడు. రామా రామా అంటూ రామరసం అద్భుతంగా పాడాడు హనుమంతుడు. ఆంజనేయుడు సంగీతం ప్రారంభించగానే కొండల మీది శిలలు ద్రవించి కరిగి కాలువగా ప్రవహించసాగినాయి. తన చేతిలో ఉన్న వీణలు రెండు ఆంజనేయుడు ఆ కాలువ మధ్యకు విసిరేశాడు. ఇదంతా చూస్తున్న తుంబుర నారదులు విస్తుపోయారు. హనుమంతుడు రామా రామా అంటూ రామరసం పాడుతూనే ఉన్నాడు. మరికొంచెం సేపటికి కాలువగా ప్రవహించిన శిలలన్నీ గడ్డకట్టి మామూలుగా మారిపోయినాయి. పాపం తుంబుర నారదుల వీణలు ఆ రాళ్లల్లో ఇరుక్కుపోయినాయి. వారితో ఆంజనేయుడు, చేతనైతే మీ సంగీత ప్రభావం చూపి ఆ రాళ్లను కరిగించండి, కరిగించి మీ వీణలు మీరు తీసుకోండి అన్నాడు. వారికి చేత కాలేదు, తెల్లబోయారు. అప్పుడు హనుమంతుడు మళ్ళీ రామరసం పాడి రాళ్లు కరిగించి
వీణలను వారికిచ్చివేస్తూ, ఇద్దరూ ఈశ్వరుడి ఆజ్ఞ నెరవేర్చటానికి వచ్చిన పెద్దలే, సమానమైన విద్వత్తు కలవారే కనుక పోటీ పడవద్దని హితవు చెప్పి పంపించాడు. ఇదండి చిత్రమైన గానము అనే కథ. ఈ 2 కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.